2002 నవంబర్ 11న ఎవ్వరికీ తెలియదు ఒక పాన్ ఇండియా స్టార్ అడుగు టాలీవుడ్లో పడిందని. అందరిలానే మరొక వారసుడు ఎంట్రీ ఇచ్చాడనుకున్నారు. అనుకున్నట్లే తన ఫస్ట్ ఫిల్మ్ ఈశ్వర్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. మళ్ళీ 2003లో రాఘవేంద్ర సినిమాతో వచ్చినా అది కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. 2004లో వచ్చిన వర్షంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. తర్వాత వచ్చిన అడవిరాముడు, చక్రం మళ్ళీ డిసప్పాయింట్ చేశాయి. అప్పుడు 30th సెప్టెంబర్ 2005న ఉపవాసం చేసి ఆకలితో ఉన్న సింహం ఆకలి తీర్చడానికి ఛత్రపతి వచ్చింది. టాలీవుడ్లో రెబలోడికి తిరుగులేని స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ప్రభాస్ని రెబల్ స్టార్గా మార్చిన సినిమా 2005లో ఛత్రపతి సినిమా ఒక మాస్ యుఫోరియాని క్రియేట్ చేసింది. లాంగ్ రన్లో 30 crore+ గ్రాస్, 100 days in 54 centers, 175 days in 34 centers and 200 days in 4 centers. 2005లో అన్ని రికార్డ్స్ రెబలోడివే. 2005లో రాజమౌళి, ప్రభాస్ వేసిన అడుగు వల్లనే పాన్ ఇండియాని షేక్ చేసిన బాహుబలి అన్న చెరగని ముద్ర తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పడింది.